వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే చే రమ్మగారు, దీపాలు దీని గురించి అసలు ఎన్ని ప్రశ్నలు వేశానో మిమ్మల్ని కదా రమ్మగారు. అయితే ఇప్పుడు ఇంకొక విషయం, కామాక్షి దీపం. కామాక్షి దీపం అందరు పెట్టుకోవచ్చా? కామాక్షి దీపానికి ప్రత్యేకంగా అలంకరణలు చేయాలా? ప్రత్యేకమైన పూజా విధానం అప్పుడు పెట్టుకోవాలా? అసలు కామాక్షి దీపం గురించి చెప్పండి. మీరు పెడతారా? పెడతాను. అంతేనా? అంతే. లాస్ట్ టైం కూడా చేశాం జయ. ఇప్పుడు ఈ కామాక్షి దీపం అనేది అదేదో విచిత్రమైన విశేషమైన దీపం అనుకోవడానికి వీల్లేదమ్మా. దీపారాధన విశేషాలలో దీపపు కుంది విశేషాలలో ఇట్లా ప్రతిమా స్వరూపం ఉన్న దీపపు కుందులు చేశారు. ఇది ఒక 35 ఏళ్ల క్రితం నుంచి తమిళనాడు సాంప్రదాయంగా కనపడుతుంది. మా అక్కయ్య అక్కడి నుంచి, మా రెండో అక్కయ్య అత్తవారు మద్రాసు, చెన్నై. తను ఎప్పుడు మద్రాసు వెళ్తూ ఉండేది. సంవత్సరానికి ఏటా వెళ్ళేవాళ్ళు, 2 ఏళ్ళకి ఒకసారి వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. వీళ్ళు ఏమైనా ఫంక్షన్లు ఉంటే వెళ్తుండేది. ఈ పెళ్ళిళ్ళల్లో వాట్లలో చూసి దీపపు కుంది విశేషంగా ఉందని కామాక్షి కుందు వెనకాల ఇట్లా జేజుండి ఇక్కడ ప్రతిమా విశేషం. ఈ దీపం నూనె పోసో నెయ్యి పోసో దీపం పెట్టుకోవడానికి. మామూలుగా 2 జ్యోతులు వేసే అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఇందులో ఏకవర్తి మాత్రమే వస్తుంది. 2, 3 ఒత్తులు కలిపి వేసుకోవాలి. అయితే ఈ ప్రతిమా విశేషం ఉండటం వల్ల ఇప్పుడు మనకి ప్రతిమలు లేవా అంటే మనకు అన్ని దేవుడికి దిగుడు నిండా ఉంటాయి, మందిరం నిండా ఉంటాయి. ఈ దీపానికే ప్రతిమ ఉండటం వల్ల వచ్చే విశేషం ఏమిటి? ఆ ప్రతిమ అలంకరణ రెండు వైపులా ఉంటుంది? ఉండదు. వెనుక వైపు కూడా ఉంటుంది రమ్మగారు. ఇప్పుడు కామాక్షి దీపం ఉంటుంది కదా, ఇది లేటెస్ట్ వెర్షన్ అయి ఉంటుంది. నాకు తెలిసి మరి మా ఇంట్లో అలానే ఉంది. ముందు ఉంది, వెనక ఉంటారు. నీది ఎన్నేళ్ళైంది కొని? అవుతుంది రమ్మగారు, దాదాపు 15 ఏళ్ల క్రితం. 20-23 ఏళ్ళ నుంచి నా దగ్గర ఉంది. పుచ్చిది ఇంతది మా అక్క ఇచ్చింది. ఒకవైపే లోపల వైపే దీపం ఏ వైపు ఉంటారు? ఏమీ లేదు. దీని తాలూకు నొక్కులు ఉన్నాయి. ప్రతిమ అంటే ఏముంది, దాన్ని ఇట్లా అచ్చుకొద్ది, దాన్ని ఇట్లా నొక్కుతారు ఆ రేకుని. మొన్న అసలు గజలక్ష్మి దీపం అని చూశాను నేను. రమ్మగారు, శంకు చక్రాలతో దీపాలు చూశాను రమ్మగారు రీసెంట్ గా. ఇప్పుడు శంకు దీపం అని చెప్తామా దాన్ని మనం? గజలక్ష్మి దీపం అని కింద ఇట్లా ఉండి పెద్దది, ఇంతుంది జయ. ఇగో ఇంతది. ఇదేమో ఇంత గుంట, ఇంత నూనె పోయటానికి. ఇది ఇంతది. ఇంత దాంట్లో ఇక్కడ లక్ష్మీదేవి ఉండి 2 ఏనుగులు ఇట్లా తొండాలు ఎత్తింది అంటే గజలక్ష్మి. ఈ పైన 7 లక్ష్ములు, 8వ లక్ష్మి. ఇప్పుడు గజలక్ష్మి దీపం అనాలా దీన్ని? పేరే కదమ్మా. కామాక్షి దీపం అనేది ప్రత్యేక దీపారాధన విధి కాదు. అదొక వస్తు విశేషంగా మొదలయ్యింది. క్రమంగా దాన్ని మనం డెవలప్ చేసుకున్నాము. ఈ దీపం కుందు ఇప్పుడు పిల్ల పెడితే నేను ఎప్పుడు ఆ ప్రతిమకి బొట్టు పెట్టి ఎరగని చేయ. నేను మామూలు దీపారాధన కుందులు పెడతామా? దాంతోపాటు అది కూడా పెట్టిన దీపారాధన కుందు కూడా ఒక గంధ పొట్టు, దాని మీద కుంకుమ పెట్టడం, 2 అక్షింతలు వేసి ఒక పువ్వు పెట్టడం అనేది మన అలవాటు. ఈ దీపానికి కూడా అంతే. కామాక్షి దీపం అనేది ఒక ప్రత్యేక దీప విధానం కానే కాదు. మనం ఏంటంటే ఈ ఆధ్యాత్మిక విధానాలు అన్నీ కూడా పూజా విధానాలు ఒకళ్ళని చూసి ఒకళ్ళు, వాళ్ళు ఎవరిదో చూసి ఇది చేయటం వల్ల మనకి ఏదో లభించిందని మనం భావించి మనం ఇంకొకళ్ళకి చెప్తాం. అట్లా ప్రబలినవే తప్పిస్తే ఇది ఒరిజినల్గా చెప్పబడింది అసలు కానే కాదు. దీపారాధన విధుల గురించి ఈ బోల్డ్ అనే పుస్తకాల్లో ఉంది. నిర్ణయ సింధు, ధర్మ సింధు పుస్తకాల్లో కూడా కనపడతాయి, మనకి పురాణాల్లో చెప్పబడతాయి. మట్టి పాత్రలో పెట్టిన దీపారాధనే. ఇప్పుడు మనం దీపం కుందికి బొట్టు పెట్టుకుంటాం కదా. అవునండి. ఈ పెట్టే బొట్టు వెనకాల ఇట్లా ప్రతిమా విశేషం ఉంది, అమ్మవారు కనపడుతోంది కదా, ఏదో ముఖం కనిపిస్తుంటుంది. అది పెద్ద వాటిలలో తప్పిస్తే చిన్న వాటిల్లో మొహం కూడా అంత ప్రాంప్ట్గా తెలియదు. కావాలంటే అక్కడ గంధం బొట్టు, పసుపు బొట్టు పెట్టుకోండి. బొట్టు కుంకుమ పెట్టండి, గంధం చుక్కంటించి దాని మీద కుంకుమ పెట్టండి. ఇలా పెట్టడం వల్ల మీకేదో ఇదైపోతుంది అనుకోవద్దు. దీపం పెట్టడం వల్ల వచ్చే ప్రయోజనమే దీనివల్ల లభిస్తుంది. రమ్మగారు, ఎన్ని వీడియోస్ చూశానంటే నేను ఆ దీపానికి చక్కగా బొట్లు పెట్టి, కామాక్షి దీపానికి చుట్టూ పూలతో అలంకరించి పెట్టుకోండి, అలంకారం. ఇది చేస్తే ఇలా కామాక్షి దీపానికి కనుక పూజ చేస్తే అష్ట ఐశ్వర్యాలు వచ్చేస్తాయి. ఇవే చూసాను. అంటే మీరు మీ ఇంట్లో ఉన్న మిగిలిన దేవుళ్ళకి పూజ చేయరా? ఈ దీపానికే చేస్తారా? చేసుకుంటారా? మరి నాకు అర్థం కాదు. మన విధానం కాదు కదా. ఈ దీపం మనం భగవంతుడికి పెట్టడం మన విధానం. మన ఏమన్నా తెలుగు వారి విధానం. దీపాన్ని భగవంతుడికి పెడతాం మనం. దీపారాధన భగవంతుడి కొరకు చేసేది. దీపాన్ని మాత్రమే పెట్టుకునేది కార్లెట్స్. వాళ్ళు దీపం పుచ్చుకునే వస్తారు. పెళ్లి కూతురు ఇంట్లోకి రావాలంటే దీపం పచ్చుకుని రావాలి. మనం అట్లా చేయం. మన విధానం కానే కాదు. ఈవెన్ తమిళనాడులో కూడా భగవంతుడికే దీపారాధన. ఈ దీపారాధనకి నువ్వు ఎంత అలంకారం చేసినా అలంకారం అంతా సమర్పయామి భగవంతుడికే. అవును. దీపానికే ప్రత్యేకంగా ఇలా అలంకరించడం వల్ల మీకేదో వస్తుందని, అలంకారం చేయకపోతే రాదని అనుకోకండమ్మా, అది పొరపాటు.
సంతోషంగా చేసుకోండి. ఆ, కానీ ఇది చేస్తేనే స్వర్గారోహణ లభిస్తుందని భావించద్దు. అలా కాదు, మీరు చెప్పింది కరెక్ట్. సంతోషంగా చేసుకుందాం. చేసుకుందాం. మనం ఇప్పుడు చూడు వాకిళ్ళలో ఈ మన దీపావళి వస్తే ఇంత పెద్ద ముగ్గేసి దాని నిండా పువ్వులు పెట్టి దీపాలు పెట్టి అద్భుతంగా అలంకారం చేసుకుంటారు. నేనేం చేయను, ఏదో ముగ్గేస్తా, వాకిట్లో 2 దీపాలు పెట్టుకుంటాను, ఓ 4 తులసి దగ్గర దీపాలు, వాకిట్లో దీపాలు. పువ్వులు వేసిన వాళ్ళకి అత్యద్భుతమైన ఫలితం వస్తుంది, పువ్వులు లేని వాళ్ళకి ఫలితం రాదు అని లేదు కదా. అవును. విధానం ఏమిటి విషయం? దీపం సమర్పయామి. నా దీపం నువ్వు ఎంత శ్రద్ధగా, ఎంత పరిరక్షణతోటి, ఎంత జాగ్రత్తగా, ఎంత శుభ్రమైన పాత్రతోటి, ఎంత పరిశుద్ధమైన ఆత్మతోటి మెయిన్ పెట్టేవో అది ఇంపార్టెంటు. మీకు అలంకారం చేసుకోవాలనుకుంటే లక్షణంగా చేసుకోండి, ఏ అభ్యంతరము లేదు. చెయ్యకపోతే కొంపని పోతుంది, చేస్తే బ్రహ్మాండం బద్దలైపోయి ఏదో పడిపోతుంది అని మాత్రం అనుకోకండమ్మా. దీపారాధన ఫలితం ఎంతుందో మీరు మీ చిత్తశుద్ధిని బట్టి మనకంత ఫలితం లభిస్తుంది. తర్వాత ఈ కామాక్షి దీపాన్ని ఏం చేస్తారంటే ఇంకొక పళ్ళెంలో, ఇంకొక ప్లేట్లో పెడతారు అమ్మగారు. వెండి ప్రతిమల్లో కూడా చూస్తుంటాం. గిఫ్ట్లు ఇచ్చేది కూడా ఇప్పుడు ఎలా ఇస్తున్నారు తెలుసా? 2 కామాక్షి దీపాలని ఒక గిఫ్ట్ కింద ఇవ్వటం. అసలు ఇవ్వచ్చు అంటారా? ఏ దీపారాధన కుందునైనా మనం ఒక పళ్ళెంలో ఆకులోనో పెట్టాలి, ఆకు మీద పెట్టాలి లేదా పళ్ళెంలో పెట్టాలి. దాన్ని అట్లా ఒట్టిగా పెట్టకూడదు. మనం ప్రమిదలు పెట్టేటప్పుడు కూడా ఒక ప్రమిద పెట్టకుండా ప్రమిద కింద పెట్టి కింద ఒక ఖాళీ ప్రమిద పెట్టి దాని మీద పెడతాం. అవునవును. సంరక్షణ. నూనె గారితే అందులోకి వెళ్తుంది, కింద పడిపోదు. దానికి ఒక ఖచ్చితంగా ఆసనం కావాలి. ఇది కామాక్షి కుందు పెట్టినా కుందును అలా పెట్టకుండా దాని కింద ఒక ప్లేట్ పెట్టుకోవాలి. 2 కుందులు పెట్టి 2 దీపాలు పెట్టుకున్నా సరే. 2 కామాక్షిలు మీ ఇష్టం. ఒక కామాక్షి దీపాలు మన అలవాటును బట్టి 2 జ్యోతులు వెలగాలి అనేది కాదరమ్మగారు. కామాక్షి దీపం పెడతారు, మళ్ళీ మామూలు దీపాలు కూడా పెడతారా? పెట్టండి చేయ. ఇంకా ఒక్క కామాక్షిలోనే వెలిగిస్తారా? ఇప్పుడు నేనేం చేస్తానో చెప్పాలి నీకు. అంతే అంతే రమ్మగారు. నేను రోజువారీ నాది ఒకే దీపపు కుందు, 2 జ్యోతులు వెలుగుతాయి. మధ్యలో ఒక కుంభవత్తి వేస్తాను, నక్షత్రవత్తి ఏమంటారు దాన్ని మీరు, పువ్వొత్తి. మధ్యలో పువ్వొత్తి వేసి ఒక కాడవత్తి వేస్తా. ఈ కాడవత్తి 2 వత్తులు కలిపి చేసుకుంటాం. మా ఇంట్లో అదే అలవాటు. సాధ్యం త్రివర్తి సంయుక్తం అని చెప్పారు కదండి అని మన ఎవరో పాఠం చెప్పారు కూడా. ఎందుకు ఇలా చేస్తారో నాకు తెలీదు, నేను దాని మీద ప్రశ్నించలా. ఇది ఒక ఒత్తి, ఇవి 2 వత్తులు ఇలాగే వేస్తా. ఒకవేళ నేను కామాక్షి కుందు పెట్టితే గనక కామాక్షి కుందులో కూడా ఇలాగే పెడతా. మధ్యలో దాంట్లో ఒకటే కొస ఉంటుంది, అక్కడ పెడితే నాకు ఆ 2వ జ్యోతులు ఏంది ఏమిటో తోచంతాను. అందుకని ఏం చేస్తా, మధ్యలో పువ్వొత్తేసి కాడ వేస్తాను నేను. నాకు ఈ ఫలానా రోజున నేను చేయటం లేదు, నేను చేసేదే కదా చెప్పాలి. అవును. ఈ దీపారాధన కుందులు అనుపలభ్యం, దొరకట్లేదు, అందుబాటులో లేవు, లేదా వరుసగా రోజు 9, 5, 6 దీపారాధన కుందులు ఉన్నాయి, 2 పూట్ల పెట్టి 3 రోజుల్లో కుదరలేదనుకో నాకు, అప్పుడు వెండి కామాక్షి కుందు తీసి పెట్టుకుంటా. పర్వదినాల్లో పెట్టడము అలాంటిదైతే నేను చేయట్లేదు. నాకు ఎప్పుడైనా ఒకటే, ఏ రోజునైనా నేను అలాగే పెడతా. తెల్లవారుజామున పరిగెత్తి పారిపోతూ కూడా ప్రయాణపు సమయంలో మా వాళ్ళు బ్యాగులు బయట పెట్టేసిన ఒక నిమిషం అని ఆపి గబగబగబా దీపం పెట్టుకుంటా. నేను అలా విశేషంగా ఏం చేయట్లేదు. నేనేం దీపం బొట్టు అది కూడా నేను పెట్టను. మామూలుగా దీపం కుందుకి కింద భాగంలో పెడతాం, మాకు అట్లా అలవాటు. ఇట్లా ఇలా ఉంటుంది కదా, 2 ఇవి ఉంటాయి, అంటే కిందకు ఒక బౌలు, పైకి ఇట్లా ఇంకోటి వస్తుంది కదా, ఆ కింద భాగంలో ఒక గంధం బొట్టు పెట్టి దాని మీద కుంకుమ పెట్టి 2 అక్షింతలు వేస్తాను. పువ్వులు ఇతే ఎక్కువగా ఉంటే వచ్చా 2 చామంతి పూలు పెడతాను. ఏమైనా పెద్ద పూజలు విశేషంగా చేసామనుకో, అప్పుడు చక్కగా అందంగా అలంకరించడం కోసం ఈ దీపారాధన కుందు చుట్టూతా చిన్న పూలు, తెల్ల పూలు అవి ఉంటాయి, చిట్టి చామంతి అవి పెట్టుకుంటారు. ఇంతే నేను చేస్తా. నేను ఈ కామాక్షి కుందు పెట్టుకుంటేనే అదేదో వస్తుందని నేను నమ్మను చేయ. నేనేమనుకుంటానంటే మనకి ఎంత చిత్తశుద్ధి, ప్రాప్తం తర్వాతది ప్రార్థన, ఏదైనా జపం, ఏదైనా చదువుకోవటం, నియమం తప్పకుండా చేయటం, అవి మనకి ఫలితాన్ని ఇస్తాయి. ఈ దీపారాధన కుందు ఇప్పుడు కామాక్షి కుందు లేకపోతే కుదరదని పరిగెత్తుకుంటూ వెళ్ళి తెచ్చుకోకర్లా. మన ఇంట్లో ఉన్న దీపపు కుందుతోటి రెగ్యులర్గా చాలామంది దీపం కుందులు 2 పూటలు తోమని కూడా తోమరు, రోజు తోమాలా అలా అడుగుతారు. ఆ ఒత్తే కాలేదు, ఆ ఒత్తే వెలిగించచ్చా అని కూడా అడుగుతారు. అందులోనే మళ్ళీ ఆ జనంలోనే ఈ జనం కూడా ఉన్నారు, కామాక్షి దీపం పెడితేనే అదేదో కురిసిపోతుంది. అమ్మ మీకు ఆసక్తి ఉంటే హాయిగా పెట్టుకోండి, అది పెట్టకపోతే కుదరదన్న భావాలకి లోన్ కావద్దు, అట్లా చెప్పబడలేదమ్మా. ఎందుకు వచ్చిన హైరానా? ఒకవేళ ఉందనుకో పెట్టుకోండి. ఒకవేళ మీకు చక్కగా అలంకార ప్రీతి, మీకు ఆ బాగా తోమి చక్కగా తెల్లగా మెరిపించి కామాక్షి ముఖం కనపడుతోంది కదా, కామాక్షి అమ్మవారు కనపడుతుంది, ఒక గంధం బొట్టు పెట్టి ఒక కుంకుమ బొట్టు పెట్టుకోండి, అందంగా చక్కగా కనపడుతుంది. పైగా అది మనం దీపం చాలా మంది అడుగుతారు, దేవుడి వైపు పెట్టాలా మన వైపు పెట్టాలా? మనం దీపారాధన చేసింది దేవుడికి, అది మన వైపు కాదు. ఇప్పుడు మనం అటు తిప్పుతాం, కామాక్షి ఎవరిని చూస్తుంది? దేవుణ్ణి చూస్తుంది.
నువ్వు అన్నట్టు బయట వైపు కూడా ప్రతిమా విశేషం ఉంటే మంచిదే, ఆవిడ మన వైపు కూడా చూస్తుంది. మా దాంట్లో లేదు. ఇది పాతది, నాది 30 ఏళ్ళు, 27-28 ఏళ్ళ నాటికి మా అక్క ఇచ్చింది నాకు. తర్వాత ఈ మధ్య ఎవరింటికో పెళ్ళికి వెళ్తే వాళ్ళు కూడా ఒక బుజ్జి ఇచ్చారు, మరీ చిట్టిది, చిన్నది, అసలు ఏమి కనిపించట్లేదు. దాంట్లో ఏదైనా ఒత్తేసినా 5 నిమిషాలు 10 నిమిషాలు కూడా ఆజ్యం అంతసేపు రాదు. అందుకని నేను దాన్ని పెట్టలేదు. దాన్ని చాలా రకాల చిన్న చిన్న వెండి సామాన్ల లిస్టులు అది కూడా చేరిపోయి లోపల కూర్చుంది ఓకే. ఆ దీపం కుందు కూడా. మరి ఇప్పుడు కామాక్షి దీపానికే అలాంటి పవర్ ఉంటే నేను లోపల పెట్టేసినందుకు నన్ను ఏమైనా చేయాలి కదా. వద్దు రమ్మగారు, అలా జరగవమ్మా. మనం ఏమనుకుంటామంటే అవునవును మనం ఇలా ఊహిస్తాం. భావిస్తాం, ఇవన్నీ మన ఊహలు భావాలే గాని అంతకంటే భయాలు రమ్మగారు, భయాలు కూడా. ఊహలు కూడా కాదు, భయాలు. చెయ్యకపోతే ఇది అయిపోయినట్లే భావించేస్తూ ఉంటాం. అలా కాదు, అది అవ్వదు. ఒకవేళ ఉంటే చక్కగా పెట్టుకోండి. అది లేదని చెప్పట్లేదు, మీరు మీ ఇష్టం, మీకు భక్తి మీ శ్రద్ధ ఆస్థ, ఉంటే మీకు ఆస్థ, మీకు చాలా నమ్మకం ఉంది, పెట్టుకోండి. దీపం పెట్టుకోండి. అదే పెట్టుకోండి, ఆవిడనే అలంకారం చేసుకుని పెట్టుకోండి. అలంకారం చేసి పెట్టిన ఆ దీపం దైవానికే, అంతే, మీ ఇంట్లో ఉన్న దేవుడికే. కామాక్షికి ఇప్పుడు మన విధానం ఏంటి చేయ, మనకు ఒక ప్రతిమా విశేషాలు ఉంటాయి. అవును, ఒట్టి ఇప్పుడు కామాక్షి దీపము మనకి అదే ఉందనుకో, ఆవిడకే పూజ చేసుకుంటాం అన్నట్టు. పోని మీ ఉద్దేశం, మనకు అట్లా కాదు కదా. మనకు వెంకటేశ్వర స్వామి నాడు సత్యనారాయణ మూర్తి ఉంటాడు, లక్ష్మీదేవి ఉంటుంది, లలితాదేవి ఉంటుంది, కొందరిళ్లలో శివలింగాలు ఉంటాయి, అవే కిక్కిరిసిపోయి ఉంటాయి మన ఉంటాయి దేవుడి రూముల్లో. ఉంటాయి. మళ్ళా ఇదేదో ఎందుకు కదా. అవును. ఆలోచించండి అమ్మా, ఒట్టి దీపారాధన, దీపం భగవంతుడికి కదా, అదే ఆలోచించండి అంతే. తప్పకుండా రమ్మగారు, నమస్తే. నమస్తే.